రామ్ గోపాల్ వర్మ ఆ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అతను ఒక సెన్సేషనల్ డైరెక్టర్. ఆయన ఒక సెన్సేషనల్ డైరెక్టరే కాకుండా అనేక కేసుల్లో కూడా ఆడవారిని నిందించడం, ఆడవారిని దూషించడం అటువంటి కేసుల్లో కూడా అతను ఒక సెన్సేషనల్ వ్యక్తిగా అందరికీ సుపరిచితుడే. ఎందుకంటే గత సంవత్సరం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను వ్యూహం సినిమా కూడా తీశాడు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో వ్యంగ్యమైన పోస్టు పెట్టారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక ఒంగోలుకు సమీపంలోని మద్దిపాడులో ఒక కేసు నమోదు చేశారు. ఒంగోలులోనే కాకుండా ఇంకా 2-3 జిల్లాల్లో కూడా అతని పైన ఒక 2-3 కేసులు నమోదైనవి. ఒంగోలు సమీపంలోని మద్దిపాడు పోలీసు వారు మొన్న ఈ మధ్య 19వ తేదీన విచారణకు రావాలని 41 నోటీసు కూడా ఇచ్చారు. ఆయన విచారణకు వస్తారా లేదా అనే అనుమానం ఉండగానే చివరి క్షణంలో అతను విచారణకు రాలేనని, నాకు కొంత సమయం కావాలని పోలీసులను కోరడం జరిగింది. దాని తర్వాత పోలీసులు కూడా మౌనంగానే ఉన్నారు. మరలా 25వ తేదీ విచారణకు రావాలని మళ్ళీ నోటీస్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మకు. కానీ అప్పుడు కూడా చివరి క్షణంలో నేను విచారణకు రాలేనని, షూటింగ్ అట్రా ఉన్నాయని పోలీసులకు వాట్సాప్ మెసేజ్ 10 గంటల సమయంలో పంపించారు. ఆ రిప్లై ఇచ్చిన అరగంటలోపే పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నారు. అక్కడున్న రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత సిబ్బంది వర్మగారు లేరని, బయటకు వెళ్ళారని చెప్పారు. ఇంకా అక్కడి నుండి టీడీపీ పార్టీకి సంబంధించిన ఛానళ్ళు వర్మగారి మీద విపరీతంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టింది. గోడ దూకి పారిపోయాడని, దొడ్లో దాక్కున్నారని, ఎక్కడో ఫామ్ హౌస్లో దాక్కొని ఉన్నాడని, ఎవరో ఒక పెద్ద హీరో ఇంట్లో ఫామ్ హౌస్లో ఉన్నాడని రకరకాలుగా అతని మీద ట్రోలింగ్ చేస్తూ వచ్చారు. ఒక ఛానల్లో అయితే పోలీసులు అతన్ని చొక్కా పట్టుకొని లాక్కొస్తున్నట్టుగా ఫోటో పెట్టి మరీ దారుణంగా ట్రోలింగ్ చేశారు. తర్వాత ఏమైందో ఏమో కానీ వర్మగారు సడన్గా 2 రోజుల క్రితం ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ కనపడ్డారు. అది పాత వీడియోనేమో సోషల్ మీడియాలో వచ్చిందేమోనని భ్రమపడ్డాం. కానీ అది లైవ్ అంటే స్టూడియోకి వెళ్ళి అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. అదేగాక ఇంకా 2-3 ఛానల్లో కూడా అతను లైవ్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అప్పుడే అనుమానం వచ్చింది. నిన్నటిదాకా నానా హంగామా చేసిన పోలీసులు ఇప్పుడు అతను బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేదే ఇక్కడ కలుగుతున్న అనుమానం. పోలీసులు మౌనంగా ఎందుకున్నారు? అతను కనపడనంతసేపు కనపడలేదు, దొరకలేదు, పారిపోయాడు అన్న మీడియా కానీ పోలీసులు కానీ అతను ఇంత డైరెక్ట్గా టీవీ ఛానళ్ళకే ఇంటర్వ్యూలు ఇస్తూ తిరుగుతూ ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇదొక అర్థం కాని మిస్టరీ. అంటే రామ్ గోపాల్ వర్మ గారు మిస్టరీ సినిమాలు తీస్తారు కాబట్టి ఇది కూడా ఒక మిస్టరీగానే ఉంది. అందుకేనేమో అతను ఒక సెన్సేషనల్ డైరెక్టరే కాదు, ఒక సెన్సేషనల్ వ్యక్తి కూడా. ముందు ఎన్ని చిత్రాలు చూడాల్సి వచ్చిందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.